Hello and welcome to this very special interview I'm going to have. నాకు ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ గురించి క్రికెట్ గురించి జీరో నాలెడ్జ్, ఇది చాలాసార్లు నేను చెప్పాను. బట్ ఇవాళ వీ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ విత్ అస్. చాలా కాలం క్రికెట్లో సక్సెస్ఫుల్ కెరియర్ తర్వాత చాలా చిన్న వయసులోనే ఈ చిన్నరాయుడు గారు పెద్దరాయుడు గారు అయిపోయారు. ఎలాగంటే ఆయన ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉంటానని చెప్పి ఆయన బయలుదేరారు. ఆయనే అందరికీ సుపరిచిత క్రికెట్ హీరో అంబటి రాయుడు గారు. ఆయనతో మాట్లాడబోతున్నాం అబౌట్ హిస్ జర్నీ ఫ్రమ్ క్రికెట్ టు పాలిటిక్స్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? గుడ్ మ్యామ్, మీరు బాగున్నారా? యా, ఐఎమ్ టోటలీ ఎక్సైటెడ్. ఫ్యాన్ మూమెంట్ లాగా అనమాట. అంటే అదేంటో స్పోర్ట్స్ స్టార్స్ అందరికీ ఒక ఆరా ఉంటుంది రాయుడు గారు, మీకు తెలుసు కదా ఆ విషయం. సినిమా స్టార్స్కి లేని ఆరా స్పోర్ట్స్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడరు మీరు ఎవరు ఎక్కడ బయట, దొరకరు తొందరగా. సో వాట్ డూ యూ ఫీల్, హౌ డూ యూ ఫీల్ కమింగ్ ఇన్ టు సచ్ అ పబ్లిక్ ప్లేస్ ఇన్ పాలిటిక్స్లోకి? అంటే ఫీలింగ్ ఎక్సైటెడ్ మేడం, ఎందుకంటే యూ కెన్ ఆల్వేస్ మేక్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. జనాలకి మనం హెల్ప్ చేయొచ్చు. సో అది గ్రేట్, అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దాంతోపాటు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రైట్, వెరీ క్యూరియస్ టు నో. ఇంత బ్రైట్ కెరియర్ మీకు ఇంకా ఉంది. మీరు ఇన్ఫ్యాక్ట్ యూనో కోచ్ అయి ఉండొచ్చు, రకరకాల స్ట్రీమ్స్ ఎంచుకుని ఉండొచ్చు క్రికెట్లోనే. సో వాట్ మేడ్ యూ చేంజ్ అండి? అంటే చేంజ్ అని కాదు మేడం, అంటే రైట్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ డేస్ అన్నీ కూడా వాళ్ళందరూ విలేజ్లో కానీ చుట్టుపక్కల కానీ దే యూజ్డ్ టు డు అ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్. అట్లా అదే కాకుండా మనకి మంచి ఆపర్చునిటీ ఉంది. మనకి మొత్తము ఒక జిల్లా స్థాయిలో స్టేట్లో కూడా మనం మంచిగా హెల్ప్ చేయొచ్చు, జనాలకి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ వైపు తీసుకెళ్ళచ్చు అని. ఎస్పెషల్లీ మన విభజన తర్వాత మన స్టేట్ ఎట్లయితే మనం కోల్పోయాము ఎన్నో విషయాల్లో, ఎన్నో రంగాల్లో. సో అవన్నీ మళ్ళీ మనం ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారి వల్ల మంచి ట్రాక్లో పడింది స్టేట్ అంతా. దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి మీ అందరం కూడా తోడుండి సార్కి. సో స్టేట్ అందరూ ఒక యూత్ అందరు రావాలని కూడా ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను. అందరూ ఒక టీమ్గా మన స్టేట్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కూడా నా ఆలోచన. అమేజింగ్ థాట్ అండి. అంటే ఫర్ సంబడీ లైక్ యూ టు కమ్ ఇన్ అండ్ సర్వీస్లో ఉంటానని చెప్పడం అన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ ఎప్పుడు కలిసారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మొన్న రీసెంట్గా అయితే కలిసాము, కానీ దాని ముందు ఒకసారి నాకు గుర్తుంది 2015లో ఒక మ్యారేజ్లో ఒకసారి కలిసాను మేడం. చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఇయర్స్ ముందు. సో దట్ వాస్ ద ఫస్ట్ టైం. ఓకే. సో నేను స్పోర్ట్స్ జర్నలిస్ట్లో ఎప్పుడు మాట్లాడినా మీ గురించి, మీకు అనుకోకుండా ఒక ఇది ఉండిపోయింది. అంటే ఇంకా ఏదో జరగాల్సి ఉండింది క్రికెట్లో, ఇంకా చాలా ఫేమ్ రావాల్సి ఉండింది ఫర్ యువర్ కేపబిలిటీస్. మీరు అండర్-19 ఆడుతున్న టైం నుంచే అందరికన్నా మీ మీద ఉండింది. సో ఇన్ఫ్యాక్ట్ వెంకట్ సర్కార్ గారు ఐ థింక్ 2004లోనా 50 టెస్ట్ మ్యాచ్లు ఆడే అంత సత్తా మీలో ఉందని చెప్పి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు మీ గురించి. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ క్రికెట్ కెరియర్ రాయుడు గారు? అంటే క్రికెట్ కెరియర్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్. అంటే మనం ఆ సిస్టంలో అన్నేళ్ళు మనము ఉండి సిస్టమ్ని తట్టుకొని వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ కానీ ఏదైనా కానీ మనం ఒక మంచి క్రికెట్ కెరియర్ అయిందని నేను భావిస్తున్నాను. అంటే ఐఎమ్ యాక్చువల్లీ క్వైట్ హ్యాపీ విత్ వాట్ యూ డిడ్. ఎస్ మ్యామ్. బట్ ఇంకా కూడా చాలా నేను సీనియర్స్ జట్టులో మీరు సెలెక్ట్ అయిపోతారు అనుకున్నాం అప్పుడు. లేదు మేడం, అంటే నేను సీనియర్ జట్టులో ఆల్మోస్ట్ 7 years దాకా ఉన్నాను. సో 7 years టీంతో పాటు ఉన్నాను. కాకపోతే ఆడే ఆపర్చునిటీస్ తక్కువ దొరికినాయి. రైట్. బట్ టీంతో పాటు ఐ హావ్ ట్రావెల్డ్ ఈజీలీ ఫర్ అరౌండ్ 200 odd games. సో టీంతో ఉండి సో అంటే దట్స్ అంటే ప్రతి ఒక్కరి జర్నీ, ప్రతి ఒక్కరి స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్. సో ఐఎమ్ హ్యాపీ అండి, ఎందుకంటే ఈవెన్ ఐపీఎల్లో కూడా ప్లేడ్ 14 years, వన్ లాట్ ఆఫ్ టోర్నమెంట్స్. కాబట్టి ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండి, నథింగ్. అంటే ఇది అడగడానికి కూడా కారణం రాయుడు గారు, బికాజ్ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో మీకు తెలియదేమో బహుశా, ఆర్ తెలిసేమో తెలియదు. బట్ ఫర్ ద గ్రేట్ అమేజింగ్ క్రికెట్ యూ ప్లేడ్, మీరు ఆడినంత కాలం ఇప్పటికి కూడా ఇంకా ఏదో అద్భుతాలు జరగాలి మీ ద్వారా అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాట్ వాజ్ యువర్ స్వీటెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ క్రికెట్ జర్నీ బిఫోర్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్? స్వీటెస్ట్ మూమెంట్ అంటే డెఫినెట్గా ఇండియా క్యాప్ తీసుకున్నది. దట్ ఈస్ అంటే యూ కాంట్ మ్యాచ్ దట్. కాకపోతే దే లాట్ ఆఫ్ గ్రేట్ మెమరీస్ ఈవెన్ ఇండియన్ టీంలో కానీ, ఈవెన్ ఐపీఎల్లో కూడా. లేటెస్ట్ ఐపీఎల్ లాస్ట్ ఇయర్, దట్ వాజ్ యాక్చువల్లీ అ వెరీ స్వీట్ మెమరీ. ఎందుకంటే
రిటైర్మెంట్ ప్రకటించి అది నా లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ స్వీట్. ధోని గారు మీకు చాలా వౌచ్ చేసేవారు, మీకు చాలా సపోర్ట్ చేసేవారని, అది అంటే బయటికి తెలియడమే కాకుండా ఇంటర్నల్గా క్రికెట్ జర్నలిజం చేసేవాళ్ళు, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అందరూ చెప్తూ ఉంటారు రాయుడు గారికి ఎప్పుడు కూడా ధోని గారు యూస్ టు వౌచ్ ఫర్ హిమ్ అని చెప్పి. వాట్ వాజ్ ద బాండ్ యూ హ్యాడ్ విత్ ధోని గారు అండి? అంటే మేము ఇండియా ఆడక ముందు కూడా ఇండియా ఏ అన్నీ కలిసి ఆడాము 2003, 2004లో. సో అప్పుడు కూడా అంటే మాకు అప్పటి నుంచి తెలుసు ఆయన. సో అప్పటి నుంచి నన్ను చూసినవాడు. ఏమని వారు మీ ఆట చూసినప్పుడు? లేదంటే ఆయన మాకు 2-3 years సీనియర్, బట్ ఈ వాజ్ ఆల్వేస్ వెరీ ఫాండ్ ఆఫ్ హౌ ఐ యూస్ టు ప్లే, హౌ ఐ వాజ్ యాజ్ అ పర్సన్ కూడా ఆయనకి ఇష్టం కాబట్టి. అంటే మా జర్నీ ఇన్ బిట్వీన్ వి లాస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాక్ కానీ, బట్ ఫ్రమ్ అబౌట్ 2010 ఆన్వర్డ్స్ మళ్ళీ టిల్ నౌ ఇట్స్ బీన్ వెరీ వెరీ గుడ్. వెరీ గుడ్.